సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ తెలుగుకి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి బ్లూ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట. ఆల్ సబ్జెక్ట్స్కి అయితే బ్లూ ప్రింట్ వచ్చేసింది. ఆల్రెడీ నేను బయాలజీకి మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అనమాట మన ఛానల్లో. ఎవరైనా చూడవాలంటే ఆ వీడియోని చూసేయండి. సో ఇక్కడైతే మనం ఈరోజు తెలుగు పబ్లిక్ ఎగ్జామ్ యొక్క బ్లూ ప్రింట్ని అండ్ అట్లే మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత పూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో బ్లూ ప్రింట్, తెలుగుకి సంబంధించిన బ్లూ ప్రింట్, ఈ బ్లూ ప్రింట్ని నేను బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ని రెండింటిని కూడా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అనమాట. సో అక్కడ నుంచి కూడా మీరు ఈ బ్లూ ప్రింట్ని అవైలబుల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాగనే మీకు ఇక్కడ నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది, ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు పర్టికులర్గా కొన్ని క్వశ్చన్స్ చదివితే మీరు 95+ స్కోర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎలా చదవాలి, దానికి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కూడా నేను వీడియోస్ అనేది చేస్తానన్నమాట. సో మీకు ముందుగా ఏ సబ్జెక్ట్ యొక్క వీడియోస్ కావాలి అన్న విషయాన్ని అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ఆ వీడియోస్ ఫస్ట్ చేయడానికి ట్రై చేస్తానమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఈరోజు తెలుగు సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ అనమాట. చూసుకున్నట్టయితే ఇది బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి నుంచి వచ్చింది మనకి బ్లూ ప్రింట్ అనేది. ఫస్ట్ మనకి రోమన్స్ అంటే మనకి క్వశ్చన్ పేపర్లోని ఇలాగ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్లో ఎన్ని మార్క్స్, ఒక్కో సెక్షన్ ఎన్ని మార్క్స్ కన్సిస్ట్ అయి ఉంటుందంటే ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి అవగాహన ప్రతిస్పందన అనే రోమన్ ఉంటుంది అనమాట. దీంట్లో 32 మార్క్స్. అంటే మనకి యాక్చువల్గా ఈ అవగాహన ప్రతిస్పందన మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది అనమాట. గైడ్స్లో, టెక్స్ట్ బుక్స్లో అవగాహన ప్రతిస్పందన కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చేసేసి మనకి 32 మార్క్స్ వస్తాయి అనమాట. 32 మార్క్స్. వ్యక్తీకరణ సృజనాత్మకత కింద 36 మార్క్స్ అంటే 36%. అండ్ భాషాంశాల నుంచి అంటే గ్రామర్ పార్ట్ నుంచి మనకి 32 మార్క్స్ వస్తాయన్నమాట. సో ఇది రోమన్స్ వైజ్ మార్క్స్ డివైడ్ చేశారండి ఈ విధంగా. మొత్తం టోటల్ 100 మార్క్స్ 100%. చూసుకున్నట్టయితే ఏ విధంగా అంటే లెసన్స్ వైజ్ ఏ విధంగా మనకి వెయిటేజ్ ఇచ్చారు చాప్టర్స్ చూసుకున్నట్టయితే పద్యం అంటే ఏవైతే పోయమ్స్ ఉంటాయో పోయమ్స్ ఉన్న లెసన్స్లో నుంచి మనకి 20 మార్క్స్ వస్తుంది అనమాట. ఇది 20 మార్క్స్ అనమాట పద్యంలో నుంచి వచ్చేది. సేమ్ గద్య భాగంలో కూడా అంతే అనమాట. గద్య అంటే ఏవైతే లెసన్స్ లాగా ఉంటాయి కదా, ఆ లెసన్స్లో నుంచి అంటే కథ రూపంలో ఉన్న లెసన్స్లో నుంచి వచ్చేది మనకి 20 మార్క్స్ అనమాట. 20 మార్క్స్కి వస్తాయి. సేమ్ పద్యం పాఠంలో ఏ విధంగా అయితే ఇస్తారో సేమ్ గద్య పాఠంలో కూడా అలాగే ఇస్తారండి. నెక్స్ట్ ఉపవాచకం నుంచి కూడా సేమ్ యాజ్ 20 మార్క్స్ ఉంటాయి. సో కింద మోడల్ పేపర్ చూస్తాం కదా, సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకు. అండ్ అలాగే మనకి సృజనాత్మకత ప్రశ్నలు అని ఉంటుంది అనమాట. లాస్ట్ పద్య భాగం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు, గద్య భాగం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఈ సృజనాత్మకత ప్రశ్న అనేది మీకు అంటే అవి చాయిస్ ఉంటాయి అనమాట. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ క్వశ్చన్ రాయచ్చు అనమాట. సో 2 చాయిస్ ఇస్తారు కదా, ఒక క్వశ్చన్కి 8 మార్క్స్ అనమాట. మీరు ఆ రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే చాలు, 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇంకా భాషాంశాలు అంటే గ్రామర్ 32 మార్క్స్ అనమాట. సో మొత్తం 100 మార్క్స్కి 100%. ఇది చూసారు కదా. ఇంకా మనకి ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారు, ఎక్కడెక్కడి నుంచి మనకి అంటే ఏ టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ ఇస్తారు అన్న విషయాన్ని చూద్దాం. వ్యాసరూప ప్రశ్నలు అయితే 7 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ అనమాట. టోటల్ 56 మార్క్స్. లఘు ప్రశ్నలు అయితే 3 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంటుంది. సో మొత్తం 12 మార్కులు అనమాట. సో అవి ఎక్కడెక్కడ ఇస్తారనేది కూడా మన కింద మోడల్ పేపర్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. అలా చూసుకున్నట్టయితే నెక్స్ట్ అతి లఘు ప్రశ్నలు అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ 9 ఉంటాయి. షార్ట్ కట్ క్వశ్చన్స్ 9 ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. మొత్తం 9 క్వశ్చన్స్కి 18 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ వన్ లక్షాత్మక ప్రశ్నలు. ఇవి కూడా 12 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇవి చాలా చిన్న క్వశ్చన్స్ అనమాట, 1 వర్డ్ ఆన్సర్స్ అనమాట. 14 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 మార్కు, 14 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది బ్లూ ప్రింట్ అనమాట, 10th క్లాస్ తెలుగుకు సంబంధించిన బ్లూ ప్రింట్. చూసారు కదా ఇక్కడ క్వశ్చన్ వైజ్ ఏ విధంగా మనకి బ్లూ ప్రింట్ అనేది ఇచ్చారనేది. పద్యంలో అయితే ఫస్ట్ అంటే క్వశ్చన్ వైజ్ ఒక్కొక్క క్వశ్చన్లో ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారనేది ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి పద్యం ఇస్తారనమాట. సో చూడండి, అవగాహన ప్రతిస్పందన 32 మార్క్స్. సెకండ్ రోమన్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు. అండ్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో 8 మార్క్స్ తోటి ఇస్తారు అండ్ 4 మార్క్స్ తోటి ఇస్తారు అనమాట. పద్యపాఠం నుంచి, భాషాంశాల నుంచి ఏది ఇవ్వరు. సో మొత్తం 8 మార్క్స్ 2 క్వశ్చన్స్, 4 మార్క్స్కి 1 క్వశ్చన్ అనమాట. అట్లా చూసుకున్నట్టయితే మొత్తం 20 మార్క్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ కవర్ అయిపోయింది చూడండి 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ గద్యపాఠం నుంచి కూడా సేమ్ అంతే. 8 మార్క్స్కి 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్కి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే వ్యాసరూప ప్రశ్నల్లోనే మనకి 2 వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు మొత్తం వ్యాసరూప ప్రశ్నలు 2 వస్తాయి 8 మార్క్స్వి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లఘు ప్రశ్నలు ఒకటి వస్తుంది అనమాట 4 మార్క్స్కి. ఇలా చూసుకున్నట్టయితే ఇది కూడా 20 మార్క్స్కి అనమాట. ఉపవాచకంలో నుంచి 8 మార్క్స్ వ్యాసరూపంలో ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ 8 మార్క్స్ 36 అంటే సెకండ్ రోమంలో వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట.
ఈ 4 మార్క్స్‌లో అంటే లఘు ప్రశ్నలో 4 మార్క్స్‌కి ఒక క్వెషన్ వస్తుంది. అట్లా చూసుకున్నట్టయితే 20 మార్క్స్ అనమాట మొత్తం ఉపవాచకం నుంచి. పద్యం గద్య భాగం నుంచి అది సృజనాత్మక క్వెషన్ అని చెప్పాను కదా! ప్రశ్న అని చెప్పాను కదా! సో, 8 మార్క్స్ క్వెషన్ ఒకటి వస్తుందనమాట. అది కూడా దేనిలో వస్తుందంటే వ్యక్తీకరణ, సృజనాత్మకత ఆ సెక్షన్‌లో వస్తుంది 8 మార్క్స్‌ది. సో, దీనికి 8 మార్క్స్ మాత్రమే. ఇంకా భాషాంశాలు చూసుకున్నట్టయితే మనకి మొత్తం 9 క్వెషన్స్ వస్తాయన్నమాట. అతి లఘు ప్రశ్నలు అండ్ అంటే వెరీ షార్ట్ కట్ ఆన్సర్స్ 14 వస్తాయన్నమాట. సో, ఇక్కడ అతి లఘు ప్రశ్నలకి ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్, లక్షణాత్మక క్వెషన్‌లకి ఒక్కొక్క క్వెషన్‌కి 14 క్వెషన్స్ అంటే ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అనమాట. ఆ టైప్ చూసుకుంటే మనకి మొత్తం ఇక్కడ 32 మార్క్స్ అనమాట. ఇది 100 క్వెషన్స్ 100 మార్క్స్ మొత్తం 32 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సో, క్వెషన్ వైజ్ ఏ విధంగా ఇస్తారు అన్నట్టు చూసుకుంటే అంటే ప్రశ్న రూప విశ్లేషణ పట్టిక ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారు అని చూసుకుంటే అవగాహన ప్రతిస్పందనలో పరిచిత పద్యం ఇస్తారనమాట. ఇదన్నా ఒకటి మనకి మన లెసన్స్లో ఉన్న పరిచిత పద్యం అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్ నుంచి ఒక పద్యం వస్తుంది. దాంట్లో 4 క్వశ్చన్స్ ఇస్తారనమాట. చూడు అవి కూడా ఏ పద్యాల్లో వచ్చే అవకాశం ఉంటుందంటే ఆట వెలిది, తేట గీతి, కందం ఈ 3 అంటే ఈ 3 పద్యాల్లో నుంచి ఈ 3 పద్యాల్లో నుంచి ఏదైనా ఒక పద్యం ఇస్తారంట మన చదివే టెక్స్ట్ బుక్లో నుంచి. ఆ పద్యాలకి క్వశ్చన్స్ ఇస్తారు మనకి. దాని కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. సో, నెక్స్ట్ పరిచిత గద్యం ఇస్తారు. అంటే మన చాప్టర్ మన ఉన్న టెక్స్ట్ బుక్లో నుంచి తెలిసిన ఒక గద్యం ఇస్తారు. ప్రశ్నలు ఇస్తారు. 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ 8 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా గద్య పాఠంలోని ముఖ్యమైన పేరాలు మాత్రమే ఇస్తారనమాట. అది కూడా జవాబు పూర్తి వ్యాస రూపంలో ఉండాలి. ఇది రాయనమాట. అండ్ నెక్స్ట్ ఉపవాచకం కాండం పేర్లు అనమాట. సో, ఏదైతే ఉపవాచకం అంటే మనకి రామాయణం అనమాట. ఈ రామాయణం నుంచి మనకు 4 సెంటెన్సెస్ వస్తాయన్నమాట. ఆ సెంటెన్సెస్ అంటే మనకి 6 కాండాలు ఉన్నాయి కదా రామాయణంలోని. ఒక్కొక్క కాండ నుంచి ఒక్కొక్క సెంటెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో, అక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ అనేవి ఏ కాండాల్లో ఉన్నాయని రాస్తే ఒక్కొక్క సెంటెన్స్ మీరు గుర్తించిన దానికి ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట. సో, అలా చూసుకున్నట్టయితే మొత్తం ఉపవాచకం నుంచి 8 మార్క్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన కావ్యాలు ఏ కాండలకు చెందినవో గుర్తించి ఆ కాండాల పేర్లు పూర్తి వ్యాసరూపంలో రాయాల్సి ఉంటుందన్నమాట. అదనమాట. 4th క్వశ్చన్ చూసుకున్నట్టయితే అపరిచిత గద్యం అంటే మనకి తెలియని గద్యం ఇస్తారనమాట. మన టెక్స్ట్ బుక్లో లేని గద్యంని ఇస్తారు. అంటే పారాగ్రాఫ్ని ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ అయి ఉంటుంది. అంటే ఈ అపరిచిత గద్యం కింద క్వశ్చన్స్ ఇస్తారనమాట. సేమ్ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ చెప్పుకున్నట్టు. అలా వాటికి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. మొత్తం 8 మార్క్స్. ఇవి కూడా ఏదేని అపరిచిత గద్యం నుంచి ఇవ్వబడుతుందన్నమాట వ్యవహార రూపంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేర, లేఖ, ప్రకటన, పోస్టర్, కరపత్రం, సంభాషణ ఇటువంటి అంశాల వాటి నుంచి కింది ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు పూర్తి వ్యాస రూపంలో రాయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏవేవి పేర ఇచ్చే అవకాశం ఉంటుంది. లేఖ, ప్రకటన, పోస్టరు, కరపత్రం, సంభాషణ ఈ అంశాల్లో నుంచి ఈ అపరిచిత గద్యం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇది గమనికి ఇచ్చినారనమాట. ఇది ప్రతిపదార్థాలు పద్య పురాణం, భావం, సంఘటనా క్రమం వంటి వాటిని మార్పు చేయడమైనది. రామాయణం అన్ని కాండాల నుండి వాక్యాలు ఇవ్వవచ్చును. వాక్యాలు మాత్రమే ఇవ్వాలి. సో, ఇది అనమాట మనకు గమనిక ఇచ్చారనమాట. సెకండ్ రో మనకి సెక్షన్ 2లో వ్యక్తీకరణ సృజనాత్మకత చూసుకున్నట్టయితే 5th క్వశ్చన్ కవి పరిచయం ఇచ్చారనమాట. అంటే ఈ కవి పరిచయం అనేది కూడా మనకి పోయమ్స్ ఉంటాయి కదా ఆ లెసన్స్లో నుంచి కవి పరిచయాలు ఇస్తారనమాట. సో, మీరు ఏవైతే పోయమ్స్ ఉంటాయో ఆ పోయమ్స్ ఉన్న లెసన్స్లో నుంచి మీరు కవి పరిచయాలు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కవి పరిచయాలు కూడా ఎలా ప్రజెంట్ చేయాలి ఎలా అనేది నేను వీడియో చేస్తానమాట. సో, కవి పరిచయం వస్తుంది. అది దానికి 4 మార్క్స్ అనమాట. పద్య భాగం నుండే ఇవి ఇస్తారనమాట. ఇది అంటే పద్యాలు ఉన్న లెసన్స్లో నుంచే ఇస్తారనమాట. 6th క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేపథ్యం లేదా ప్రక్రియ ఏదో ఒకటి ఇస్తారు. దాంట్లో 4 మార్క్స్ ఇస్తారు. 4 మార్క్స్ అనమాట ఆ క్వశ్చన్. గద్య భాగం నుండే ఇస్తారు ఈ క్వశ్చన్. అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్ లెసన్స్ నుంచే ఇస్తారనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే పాత్ర స్వభావము ఒక క్వశ్చన్ ఇస్తారు. దాంట్లో 4 మార్క్స్ అనమాట ఒక క్వశ్చన్కి. ఉపవాచకం నుండే ఇవ్వాలి. అంటే ఇది రామాయణం నుంచే వస్తుందన్నమాట. ఈ పాత్ర స్వభావాలు ఏ పాత్ర స్వభావాలు ఇంపార్టెంట్ అనేది కూడా నేను వీడియో చేస్తానన్నమాట. నెక్స్ట్ విషయాత్మక అంతర్గతిక ఎంపిక అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలన్నమాట. 8th క్వశ్చన్ ఏదైతే ఉందో 8 మార్క్స్ క్వశ్చన్లో దాంట్లో ఫస్ట్ వచ్చే 8th క్వశ్చన్ అనేది దీనికి పద్య భాగంలో నుంచే ఇస్తారనమాట. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. అంటే ఏ ఉంటుంది ఒకటి బి ఉంటుంది అనమాట. రెండిట్లో ఏదో ఒకటి మీకు వచ్చినది రాయొచ్చు అనమాట ఆన్సర్. సో, 2 కూడా పద్యపాఠం నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది ఉపవాచకంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఉపవాచకంలో నుంచి ఏ కాండ నుండి అయినా ఇవ్వవచ్చు. 2 ప్రశ్నలు ఒకే కాండ నుండి మాత్రం ఇవ్వరనమాట. సో, 2 క్వశ్చన్స్ అయితే ఒకే కాండ నుంచి ఇవ్వరు. ఇది ఒకటనమాట. సో, అవి కూడా సేమ్ ఏ ఆప్షన్ ఉంటుంది, బి ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైతే ఈజీ ఉంటుందో అది రాయొచ్చు అనమాట. సో, 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే సృజనాత్మక ప్రశ్నలు అనమాట. అంతర్గత ఎంపిక అంటే ఇంటర్నల్ చాయిస్ అని అర్థం అనమాట. చాయిస్ అనేది ఉంటుంది ఏ అండ్ బి ఆప్షన్స్లో. ఇది కూడా 8 మార్క్స్. గద్యం నుండి ఒకటి, పద్య భాగం నుండి ఒకటి ఇస్తారనమాట. ఖచ్చితంగా పద్యం నుండి ఒకటి ఇస్తారు, గద్యం నుంచి ఒకటి ఇస్తారు. మీకు దాంట్లో ఏది ఈజీగా ఉంటే అది రాయొచ్చు అనమాట. అవి కూడా ఎలాంటివి ఇస్తారంటే లేఖలు, కరపత్రం, సంభాషణ, ప్రకటన, వర్ణన,
వర్ణన, అభినందన పత్రము, వ్యాసము ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే భాషాంశాలు ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఉంది కదా, ఈ ఒక్కొక్క అంటే ఈ గ్రామర్ పార్ట్కి సంబంధించి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెడతానంట, వీడియో చేస్తాను. ఎలా అంటే అలంకారాలకి ఒక వీడియో, ఏ అలంకారాలు చదువుకుంటే మీకు ఇవి ఎగ్జామ్లు ప్రజెంట్ చేయొచ్చు ఈజీగా. అలాగనే ఇక్కడ చూసుకున్నట్టయితే గురువులగులు ఎలా గుర్తించాలి, సో ఇవన్నీ కూడా నేను లాస్ట్లో ఇంకొక వీడియోలో చెప్తానమాట. సో వీడియోలో చెప్తే ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట. బట్ కానీ ఇక్కడ నేను మోడల్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మోడల్ పేపర్ సో నెక్స్ట్ మోడల్ పేపర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మోడల్ పేపర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భాషాంశాలు చూసుకున్నట్టయితే 11th క్వశ్చన్లో అలంకారం ఇస్తారు, అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, అలంకారం ఇస్తారంటే ఆ అలంకారానికి 2 మార్క్స్. పాఠ్యాంశంలోని ముఖ్యమైన అలంకారాల నుండే ఇవ్వాలన్నమాట. అలంకారం పేరు వ్యాస రూపంలో రాయాలి, వాక్య రూపంలో రాయాలి. అది ఏ అలంకారమో రాయాలన్నమాట. మనం ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ ఏ అలంకారంలో ఉందో రాయాలన్నమాట. 12th క్వశ్చన్ వచ్చేసి పద్యపాదానికి, అంటే ఏదైనా ఒక పద్యపాదం అంటే ఒక లైన్ ఇస్తారు పద్యంలో నుంచి, ఆ లైన్కి గురువులగలు గుర్తించి ఘన విభజన చేయాలన్నమాట. ఘన విభజన చేసి గురువులగలు గుర్తించి ఘన విభజన చేసి పద్యం యొక్క పేరు రాయాలన్నమాట. అంటే అది ఉత్పత్తత్వం రాయాలన్నమాట. ఉత్పత్తత్వం రాయడము ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఉత్పత్తత్వాన్ని గుర్తించాలన్నమాట ఆప్షన్స్లో నుంచి. ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. 17th ఉన్న ఆ క్వశ్చన్కి అండ్ ఆ క్వశ్చన్కి రెండు క్వశ్చన్స్కి కలిపి 2 మార్క్స్ అనమాట. అవి ఎలా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాక్యంలోని జాతీయాన్ని గుర్తించాలి. అంటే ఇది మాత్రం ఒక క్వశ్చన్ని వాక్యంలోని అంటే వాక్యం ఇచ్చేస్తారు, దాంట్లో జాతీయాన్ని గుర్తిస్తే చాలు, మనము 2 మార్క్స్ ఇస్తారనమాట. దానికి పాఠంలోని ఉపవాచకంలో నుంచే ఇస్తారనమాట ఈ జాతీయం ఏదైనా కానీ. సో మీరు రామాయణం బాగా చదివారంటే ఆల్మోస్ట్ మీరు పాస్ అయిపోవచ్చు అనమాట. అంటే ఎగ్జామ్ పాస్ అయిపోయే దానికి దగ్గరలో ఉంటారంట ఉపవాచకం బాగా చదువుకున్నారంటే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 19th క్వశ్చన్ జాతీయానికి అర్థం రాయాలి. అంటే వాళ్ళు ఒక జాతీయాన్ని ఇస్తారు, ఆ జాతి అంటే ఇప్పుడు ఒక జాతీయాన్ని ఇస్తారు, ఆ జాతీయానికి అర్థం రాయాలన్నమాట. అర్థం రాసి దాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయాలి. దానికి 2 మార్క్స్ అనమాట. అండ్ సంధి పదాన్ని విడదీయండి. అంటే 20th క్వశ్చన్ వచ్చేసి మనకి సంధి పదాన్ని గుర్తించడం అనమాట, విడదీయడం అనమాట. ఏదైనా ఒక పదం ఇస్తారో ఆ పదాన్ని విడదీసి రాస్తే 1 మార్క్ అనమాట. ఇది ఎక్కువ పాఠంలోని పాఠ్యాంశ చివర ఉండేవి ఇవ్వాలన్నమాట. ఏవైతే మనకి పాఠ్యాంశం లెసన్స్లో ఉంటాయి, లెసన్స్ లాస్ట్లో ఉంటాయి కదా సంధి పదాలు, ఆ సంధి పదాల నుంచే ఇస్తారనమాట. సో 21st క్వశ్చన్ చూసుకున్నట్టయితే సంధి పదాలను కలిపి రాయడం అనమాట. ఆల్రెడీ వాళ్ళు సంధి చేసి ఇచ్చేదంటే ఆ పదాన్ని కలిపి రాస్తే చాలు, దానికి 1 మార్క్ అనమాట. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూసుకున్నట్టయితే పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి. అంటే ఇక్కడ మనకు సంధిలోనే 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 3 క్వశ్చన్స్ అనమాట వచ్చేది సంధికి సంబంధించి 3 క్వశ్చన్స్. సంధులు నేర్చుకుంటే 3 క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. 3 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో పదం ఏ సంధికి సంబంధించిందో రాయాలన్నమాట. అత్వసంధ, ఇత్వసంధ, అట్లా ఆ సంధుల పేర్లు రాయాల్సి ఉంటుంది అనమాట. సో 23rd క్వశ్చన్ చూసుకున్నట్టయితే సమాస పదానికి విగ్రహవాక్యం రాయాలన్నమాట. సమాస పదం వాళ్ళు ఇచ్చేస్తారు, దానికి విగ్రహవాక్యం రాయాలన్నమాట. మనం దానికి 1 మార్క్ అనమాట. 24th క్వశ్చన్ చూసుకున్నట్టయితే సమాసం పేరు గుర్తించడం అనమాట. అంటే ఆప్షన్స్ ఇస్తారు మనకి, అంటే వర్డ్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తారు, సమాసం పేరు గుర్తిస్తే చాలు అనమాట, దానికి 1 మార్కు. అండ్ 25th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆధునిక వచనారూపం గుర్తించడం అనమాట. అంటే ఒకటి పురాణ అంటే ఎట్లా ఇస్తారంటే వేరే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ని మనం ఇప్పుడు ఏ విధంగా ఆధునికంగా ఏ విధంగా వచనారూపంలోకి గుర్తించి రాస్తే దానికి 1 మార్క్ అనమాట. 26th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వ్యతిరేక వాక్యం రాయడం. అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ అనమాట అలా వ్యతిరేక పదం అనేది రాయాలన్నమాట, వ్యతిరేక వాక్యమే రాయాలన్నమాట. కాకపోతే ఒక దాంట్లో పదం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, ఆ పదాన్ని మాత్రం మనము మార్చి మొత్తం వాక్యం రాస్తే సరిపోతుంది అనమాట. దీనికి 1 మార్క్ అనమాట. ఏ పాఠం నుండి అయినా ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ క్వశ్చన్. 27th క్వశ్చన్ చూసుకుంటే వ్యతిరేకార్థక క్రియను రాయాల్సి ఉంటుంది. అంటే ఇది సెంటెన్స్ అయితే మనకి సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది 26th. 27th వచ్చేసి మనకి క్రియనే రాయాల్సి ఉంటుంది అనమాట. క్రియను రాయాల్సి ఉంటుంది, ఓన్లీ పని మాత్రమే రాయాల్సి ఉంటుంది వ్యతిరేకంగా. ఇది కూడా సేమ్ ఏ పాఠం నుంచి అయినా ఇవ్వచ్చు, 1 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ 28th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇచ్చిన సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్య రూపాన్ని రాయండి. అంటే ఏవైతే మనకి ఇచ్చింటారో సామాన్య పదాలు, ఆ సామాన్య పదాన్ని సంశ్లిష్ట వాక్య రూపంలో రాస్తే చాలన్నమాట. దీనికి 1 మార్క్ అనమాట. కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా గుర్తిస్తే చాలన్నమాట. ఆప్షన్స్ ఇస్తారు, వాళ్ళ కర్తరి వాక్యం ఇచ్చేసి దాని కింద ఆప్షన్స్ ఇస్తారు. సో వాటిలో నుంచి కర్మని వాక్యం మనం గుర్తిస్తే దానికి 1 మార్క్ అనమాట. సో ఇది కూడా ఇది పాఠంలో నుండి ఇవ్వవచ్చును, లేదా సొంతంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. పాఠంలోనే కాకుండా మనము సొంతంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది క్వశ్చన్ అనేది. అండ్ నెక్స్ట్ 30 అంటే 31st, 32, 33, 30, 31 చూసుకున్నట్టు ఇచ్చిన సామాన్య వాక్యాలు ఏ రకమైనవో రాయడం గుర్తించడం అనమాట. అంటే ఈ 4 క్వశ్చన్స్ వచ్చేసి మనం ఇచ్చిన సామాన్య పదాలు ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలు ఏ రకమైనవో అనేసి అంటే ప్రశ్నార్థకమా, నిశ్చయార్థకమా, అలాంటి ఎలాంటి వాక్యాలు అన్న గుర్తిస్తే చాలు అనమాట, ఎలాంటి రకమైనవి. సో మొత్తం ఈ 4 మార్క్స్ అనమాట. సో సందు కూడా సో నేను పాస్ అవ్వడానికి ఏ మార్క్స్ రావాలి, 95+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ విధంగా ఏ క్వశ్చన్స్ చదవాలి అన్నది కూడా నేను వీడియోస్ చేస్తానమాట. సో మనకి నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి
ఖచ్చితంగా నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను అనమాట. మోడల్ పేపర్ అంటే తెలుగుకు సంబంధించిన మోడల్ పేపర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఆ వీడియో ఎవరు మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాననమాట.